అండ్ ఈ హౌస్ వచ్చేసి బ్రాహ్మణ్స్ హౌస్ అండి. అండ్ పురోహితులు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అండ్ ఇక్కడైతే వేదాలు నేర్పిస్తున్నట్లు చిన్నపిల్లలకి ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ మనకి అప్పట్లో ఏ ముహూర్తం పెట్టాలన్నా సరే, మనం ఇంట్లో శుభకార్యం జరగాలంటే కంపల్సరిగా పురోహితుల దగ్గరికి, బ్రాహ్మణ్ దగ్గరికి వచ్చి మనము ముహూర్తాలు పెట్టించుకుంటాం కదా. సో అది అట్మాస్ఫియర్ ఇక్కడ ఉందన్నమాట. అటువైపు మనం చూసినట్లయితే ఒక అమ్మ చిన్న బాబుని ఎత్తుకొని పంతుల దగ్గరికి వచ్చి మరి ముహూర్తం పెట్టించుకుంటుందో లేకపోతే ఏమో జాతకం చెప్పించుకుంటుందో తెలియదు కానీ, సో పంతులు ఏదో చెప్తున్న దృశ్యాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ఇటు వచ్చేసి బ్రాహ్మణ్స్లో కట్టుబొట్టు ఎలా ఉంటుంది మనకి తెలిసిందే కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే కట్టుబొట్టు. అటు చూడండి ఒక్కసారి ఆ రూపాన్ని చూడండి. ఈ అమ్మ చేతిలో ఒక చేతిలోనేమో ఇత్తడి పళ్ళెం పట్టుకుంది, ఇంకో చేతిలో మరచెంబు. బ్రాహ్మణ్స్ అప్పట్లో మరచెంబులు ఇవే వాడుతూ ఉండేవాళ్ళు అనమాట. ఆ చెంబు పట్టుకొని నీళ్లు పట్టుకొని వెళ్ళేవాళ్ళు. అండ్ ఆ కట్టు చూస్తున్నారు కదా, సేమ్ ఇట్లా తల మీద పాకా వేసుకొని సేమ్ యాజ్ టీజ్గా ఈ విధంగా కట్టుకుంది. మళ్ళీ కాళ్ళకు కూడా వాళ్ళు నిండుగా పట్టీలు పెట్టుకునేవాళ్ళు, చక్కగా మెట్లు పెట్టుకునేవాళ్ళు. అలాగే ఇచ్చారనమాట. పట్టీలు పెట్టారు, మెట్టులు పెట్టారు, ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారు చూడండి. ఆ మంగళసూత్రాలు కానివ్వండి. ఇక్కడ ఒక అమ్మ మాత్రం ఇక్కడ కూర్చొని, అంటే మనం ఒత్తులు వేసుకుంటాం కదా, పూజలో ఒత్తులు వాడతాం కదా, దూదిని ఒత్తుల్లాగా చేస్తూ ఉంటారనమాట. అవే చేస్తున్నారు ఇక్కడ అమ్మ. సో మొత్తం కూడా ఇది బ్రాహ్మణ్ హౌస్ అనమాట. బ్రాహ్మణ్ హౌస్ అప్పట్లో ఎలా ఉండేది అనేది మనకి ఇక్కడ కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు. ఈ హౌస్ చూస్తున్నారు కదా, సో ఇవన్నీ కూడా చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుంది? నాకైతే ఏం గుర్తొస్తుంది తెలుసా? సో ఇక్కడ మనకి అప్పట్లో అప్పులు తీసుకోవడానికి వచ్చేవాళ్ళు అనమాట. చక్కగా ఆరు బయట కూర్చొని అప్పులు ఇచ్చేవాళ్ళు. సో పొద్దులు అందులో బుక్లో పొద్దులు రాసుకుంటూ కూర్చుంటాడు అనమాట. ఇక్కడ నల్ల కోటేసుకొని మనం ఎక్కువగా పాత సినిమాల్లో చూసేవాళ్ళం. అండ్ ఇక్కడ పొద్దులు రాస్తున్నాడు, అక్కడ ఒక ఆయన కూర్చొని అప్పు అడుగుతున్నాడు. ఆ తర్వాత ఇక్కడ మనం చూస్తే జోబులో నుంచి డబ్బులు తీస్తున్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ ఒక అమ్మ అండ్ పిల్ల చక్కగా వాళ్ళు చిన్న మూట కూడా పట్టుకొని, అప్పట్లో మూటలు ఇట్లా పట్టుకొని వెళ్ళేవాళ్ళు కదా. ఇప్పుడైతే మనం సూట్ కేసులో ఆయన పట్టుకొని వెళ్తున్నాం, కానీ అప్పుడు ఇట్లా క్లాత్లోనే కొన్ని చుట్టేసేసుకొని మూటలాగా పట్టుకొని వెళ్ళేవాళ్ళు.